శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈరోజు మనం 14-15 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ధనం పట్ల రాక్షస స్వభావాలకు ఉండే అత్యాశను స్వామి వివరించారు. ఆ విధంగా డబ్బు మరియు అధికారం చేతికి రాగానే మనిషిలో అహంకారం ఎంతగా వృద్ధి చెందుతుందో, తనను తాను ఏకంగా దేవుడిలాగా ఎలా ఊహించుకుంటాడో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈ శ్లోకం ద్వారా అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తుల ప్రవర్తన గురించి చెప్తున్నారు. అసౌ మయా హతః శత్రుః, ఈ శత్రువు నా చేత చంపబడ్డాడు. తమ ఎదుగుదలకు లేదా తమ స్వార్థానికి ఎవరైనా అడ్డు వస్తే వారిని అక్రమంగా క్రూరంగా తొలగించడం రాక్షస స్వభావం. వ్యాపారంలోనో రాజకీయాల్లోనో ప్రత్యర్థులను నాశనం చేసి వారి పని నేను పట్టాను చూసావా అని అది తమ గొప్పతనంగా ఫీల్ అవుతుంటారు. హనిష్యేచ అపరాన్ అపి, ఇతర శత్రువులను కూడా నేను వధింపగలను. ఒకరిని నాశనం చేయగానే వీళ్ళ అహంకారం శాంతించదు. ఇంకా ఎవరెవరు ఉన్నారు నాకు అడ్డు, వాళ్ళని కూడా చంపేస్తాను లేక నాశనం చేస్తాను అని నిరంతరం కక్షలతో రగిలిపోతుంటాడు. ఎవరిని తనకంటే గొప్పగా ఎదగనీయకుండా చేస్తుంటాడు. తానొక్కడే ఆ స్థానంలో ఉండాలి అనేదే వీరి యొక్క ఏకైక లక్ష్యం. ఈశ్వర అహం, నేనే సర్వాధిపతిని, నేనే ఈశ్వరుడిని. ఇది వారి అహంకారానికి పరాకాష్ట. కొంచెం డబ్బు, నలుగురు మనుషులు వెనకాల ఉంటే కళ్ళు నెత్తికెక్కి ఈ ప్రపంచాన్ని నడిపించేది నేనే, నాకు ఎదుగులేదు, అందరూ నా కిందే బతకాలి అని సాక్షాత్తు దేవుడి స్థానంలో అంటే కంట్రోలర్ లాగా తమను తాము ఊహించుకుంటారు. అహం భోగి సిద్ధ అహం బలవాన్ సుఖీ, నేను సర్వభోగములను అనుభవించువాడను, నేను సిద్ధుడను, నేను బలవంతుడిని, నేనే సుఖిని. ఈ భూమి మీద ఉన్న ఆస్తులు సుఖాలు అన్నీ నా కోసమే పుట్టాయి. నేనే భోగిని, నేను ఏది అనుకుంటే అది సాధించగలను. సిద్ధోహం, నాకంటే బలవంతులు లేరు, బలవాన్, నేనే సుఖిని అని పదే పదే తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ అహంకారంలో తేలిపోతుంటారు. చరిత్రలో హిరణ్యకశ్యపుడు, రావణాసురుడు లాంటి రాక్షసుల ఆలోచన విధానం అచ్చం ఇలాగే ఉండేది. ఒక నియంత ప్రవక్తన కూడా ఇంతే. తాను చెప్పిందే శాసనం అంటాడు. ఎదురు మాట్లాడిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. దేశంలో ఉన్న సంపద అంతా తనదే అంటాడు. చివరికి ప్రజలను అందరినీ నన్నే దేవుడిలా పూజించండి అని శాసిస్తాడు. కానీ నిజమైన భగవంతుడి ముందు అంటే కాలం ముందు అతడు ఎంతటి అల్పుడో అతనికి తెలియదు. ఈ అహంకారమే అతని పతనానికి దారితీస్తుంది. ఈ భూమి మీద మనకు లభించే భౌతికమైన విజయాలు, డబ్బు,
మనిషికి వినయాన్ని నేర్పాలి కానీ అవే విజయాలు మనిషిలో గర్వాన్ని పెంచి నేనే దేవుణ్ణి, నాకంటే గొప్పవాడు లేడు అనే స్థాయికి తీసుకువెళ్తే ఆ క్షణం నుండే అతని కౌంట్ డౌన్ అంటే పతనం మొదలైనట్లే అని శ్రీకృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నారు. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఆ శత్రువులను నేను చంపేశాను, మిగిలిన శత్రువులను కూడా నేనే చంపేస్తాను. నేనే అందరికీ ప్రభువును, సకల భోగాలను అనుభవించేవాడిని నేనే. నేను అన్నీ సాధించిన విజేతను, సిద్ధుడను, అత్యంత బలవంతుడిని అని ఆసురీ స్వభావం ఉన్నవారు అహంకారంతో ఉంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 15వ శ్లోకం. మరి ఇటువంటి స్వభావం ఉన్నవారు పుణ్యం కోసం ఏమైనా దాన ధర్మాలు చేస్తారా? ఒకవేళ చేస్తే ఆ దానం వెనుక వాళ్ళ అసలు ఉద్దేశం ఏమిటో ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. రాక్షస ప్రవృత్తి ఉన్నవారు చేసే దాన ధర్మాల వెనక ఉన్న ఇగోని వివరిస్తున్నారు. ఆఢ్యః అభిజనవాన్ అస్మి. నేను గొప్ప ధనవంతుడిని, గొప్ప పరివారం కలవాడిని. ఆఢ్యః అంటే కుబేరుడు లాంటి ధనవంతుడు. వీరికి ఎప్పుడు తమ బ్యాంక్ బ్యాలెన్సు మరియు తాము ఉత్తమ కుటుంబంలో జన్మించాను, 7 తరాల నుంచి ధనవంతులైన కుటుంబంలో జన్మించాను అని తమ వంశం గురించి, తమ కులం గురించి, తమ పరివారం గురించి విపరీతమైన గర్వం ఉంటుంది. మాది ఎంత పెద్ద ఫ్యామిలీయో తెలుసా, మా తాతలు ఎంత గొప్పవారో తెలుసా అని ఎప్పుడు తమ బ్యాక్గ్రౌండ్ గురించి డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. కహ అన్యః అస్తి సదృశః మయా. నాతో సమానమైన వారు ఎవరున్నారు? ఈ గర్వం వల్ల వాళ్ళ కళ్ళు మూసుకుపోతాయి. ఎదుటి వారిని మనుషులుగా కూడా చూడరు. నా అంత గొప్పవారు, నా అంత తెలివైన వాడు ఈ ఊరిలోనే లేడు అని పక్క వాళ్ళందరినీ చాలా తక్కువగా, చులకనగా చేసి చూస్తారు. యక్ష్యే దాస్యామి మోదిష్యే. యజ్ఞములను చేయగలను, దానములను ఇవ్వగలను, యథేచ్ఛగా వినోదింపగలను అని యజ్ఞదానాలలో కూడా ఇతరుల కంటే ఎక్కువగా చేయగలను, అందరికంటే ఎక్కువగా వినోదము, సంతోషం పొందగలను. ఇంత గర్వం ఉన్నవాళ్ళు పూజలు, యజ్ఞాలు, దానాలు ఎందుకు చేస్తారంటే కేవలం సొసైటీలో తమ స్టేటస్ పెంచుకోవడం కోసం మాత్రమే. వీళ్ళు చేసేది నిజమైన దానం కాదు, అది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్. పేదల మీద జాలితో దానం చేయరు, పేపర్లో ఫోటో కావాలి, అందరూ తనను పొగడాలి అనే ఆశతో, దంభంతో దానాలు చేస్తారు. తాము పెట్టిన విరాళం కంటే గోడ మీద తమ పేరు పెద్ద అక్షరాలతో రాయించుకోవడానికే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. ఇది అజ్ఞాన విమోహితాః. ఈ విధంగా అజ్ఞానంతో భ్రమపడతారు. విమోహితాః అంటే పూర్తిగా భ్రమలో బతికేయడం. నేను దేవుణ్ణి, నేను దేవుడికి ఇంత లంచం విరాళంగా ఇచ్చాను కాబట్టి దేవుడు నా జేబులో ఉన్నట్లే, నా పాపాలు పోయినట్లే అని వాళ్ళు అనుకుంటారు.
అది వాళ్ళ అజ్ఞానం, తెలివి తక్కువతనం అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. చాలామంది అవినీతి పరులు, మోసగాళ్ళు వందల కోట్లు అక్రమంగా సంపాదిస్తారు. ఆ తర్వాత అందులో నుంచి 1,00,00,000 రూపాయలు తీసుకెళ్ళి గుడిలో హుండీలో వేస్తారు. లేదా పెద్దగా ఆర్భాటంగా పేదలకు భోజనాలు పెడతారు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నట్లుగా ఈ దానంతో నా పాపాలను పుణ్యంగా మార్చేసుకున్నాను అని భ్రమపడతారు. దేవుడికి కూడా ఒక అవినీతి అధికారికి లంచం ఇచ్చినట్లుగా లంచం ఇస్తారు. కానీ కర్మ సిద్ధాంతం అలా పనిచేయదు. ఒకరిని ఏడ్పించి సంపాదించిన రక్తపు కూడుతో భగవంతుడికి నైవేద్యం పెడితే ఆయన ఎప్పటికీ స్వీకరింపడు. దానం అనేది ఎదుటివారి కష్టాన్ని చూసి కరిగిపోయిన మనసుతో ఎంతో వినయంగా చేయాలి. నేను ఇస్తున్నాను అనే అహంకారంతో పబ్లిసిటీ కోసం చేసే దానం దైవగుణం కాదు, అది రాక్షస గుణమే. అలాంటి దానం వల్ల పాపం పెరుగుతుందే తప్ప ఏమాత్రం పుణ్యం రాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్థితి సదుషో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. నేను అత్యంత ధనవంతుడిని, చాలా గొప్ప వంశంలో పుట్టాను, నాతో సరిసమానులు ఇంకెవరున్నారు, నేను గొప్ప యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆనందిస్తాను అని వారు అజ్ఞానంతో మూర్ఖత్వంతో భ్రమపడి ఉంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.